ఇవాళ ఇంకొత్త రెసిపీతో వచ్చేసాను. అది పనసకాయ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. మార్కెట్లో అయితే ఈ మధ్య కట్ చేసిన పనసకాయ ముక్కలు అయితే రెడీమేడ్గా దొరుకుతున్నాయి మనకి. సో అవి తెచ్చుకొని మేమైతే మ్యారినేట్ చేసేసుకున్నాం. చాలా క్విక్గా అయిపోద్ది. ఒకసారి ఇంగ్రీడియంట్స్ చూసేయండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ చాలా యమ్మీగా వచ్చింది. ఫస్ట్ అయితే మనం కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అండ్ గీ యాడ్ చేసుకున్న తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పులు వేసుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన టమాటాస్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న ఆ పనసకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. తర్వాత కొంచెం ఇందాక నానబెట్టిన బిర్యానీ రైస్ వేసుకొని నీళ్ళు సరిపడా పోసుకొని కుక్కర్ పెట్టేసుకోవడమే. కుక్కర్లో వాటర్ అయితే 1:1 రేషియో అండి. దీని కాంబినేషన్ రైతా లేకపోతే ఎట్లాగా, అందుకే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ఉప్పు, క్యారెట్ తురుము అండ్ చాట్ మసాలా యాడ్ చేసుకొని రైతా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇంతకీ మా బిర్యానీ ఎలా వచ్చిందో చూసేద్దామా. ఇంకా ఫైనల్లీ పనసకాయ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వేడి వేడి రైతాతో సర్వ్ చేసేసుకోవడమే.